యశోద ఒళ్ళో పడుకుని యశోద పాలు తాగాడు. తాగినందుకు ఏం చేశాడు? అంత వెంకటాచలంలో తెల్లవారు లేస్తే మన అందరం వెళ్ళి ఒక్క 5 నిమిషాల స్వామిని ఇలా చూస్తే బాగుండండి అనుకుంటాం. అలాంటి వెంకటేశ్వర స్వామి వారిని వకుళమాత అక్కడ కూర్చుని, ఒరే వెంకన్న ఇల్లరా అంటే కంకణాలు కణకణలాడుతూ ఇన్ని ఆభరణాలతోటి గబగబా వెళ్ళి, ఏమ్మా పిలిచావా అంటే పిలిచాను, కాసేపు ఇలా కూర్చొని నీతో మాట్లాడాలి అంటే కూర్చుని, ఏరా ఏమిటా టెక్కు? ఆ కాకినాడ నుంచి కోటేశ్వరరావు పాపం 2 మాటలు వచ్చాడు ఇప్పటికి, ఏదో భాగవతం చెప్పుకుంటానంటున్నాడు, వాడితో చెప్పించు అంటే, అమ్మ అలాగే చెప్పిస్తానమ్మా, ఈ ఏడాది వాడితో నేను భాగవతం చెప్పిస్తాను అంటే, తప్పకుండా ఒరే మర్చిపోకు సుమా అంటే, లేదమ్మా నీకు తప్పకుండా ఈ మాఘమాసంలో చెప్పించేస్తాను కదా వాడితో నేను. ఎంత అధికారం అంటే, మనందరినీ శాసించేవాడు ఏమైపోయాడు? ఇలా వెళ్ళి ఒకళ్ళ మాట దగ్గర